మాట్లాడాలంటే ఎంత మంచి వక్తకైనా కొంత తడబాటు ఉంటుంది. అటువంటిది ఎటువంటి తడబాటు లేకుండా రివర్స్గా మాట్లాడటం ఎప్పుడైనా చూసారా? అలవోకగా అనర్గళంగా మాటలు మాత్రమే కాదు, పద్యాలు పాటలు కూడా తడుముకోకుండా పాడిస్తున్నాడు. ఒక్కసారి విన్నాడంటే చాలు, పూర్తిగా రివర్స్లో చెప్పేస్తాడు ఆ వ్యక్తి. మరి ఆ వ్యక్తిపై బిగ్ టీవీ అందిస్తున్న ప్రత్యేక కథనం. సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం అండూరు గ్రామంలో మేదరి మహేష్ అనే యువకుడు అలవోకగా రివర్స్లో మాట్లాడుతున్నాడు. చిన్నతనంలో పాఠశాల విద్యార్థులతో కాలక్షేపం కోసం ఆడుతూ అదే క్రమంలో ఉల్టాగా మాట్లాడే స్థాయికి చేరుకున్నాడు. ఎంత కఠినమైన పాటైనా ఉల్టా విధానంలో లయబద్ధంగా పాడుతూ అలరిస్తున్నాడు. స్థానికంగా ప్రజల నోళ్లలో రివర్స్ మహేష్గా ప్రత్యేక గుర్తింపు పొందాడు. సంగారెడ్డి సమీపంలోని సదాశివపేటలో అమ్మమ్మ ఇంటి వద్ద ఉండి చదువుకునే రోజుల్లో అక్కడ చాలా మంది విద్యార్థులు పదాలను వెనుకకి మాట్లాడుతూ ఆడుకుంటూ ఉండడం మహేష్ను ఆకర్షించింది. ఈ విషయంపై సాధన చేసి ఎంత కఠినమైన పద్యాలైనా పాటలైనా అలవోకగా పాడే స్థాయికి చేరుకున్నాడు. మహేష్ డిగ్రీ చదువుతున్నప్పుడు అతని తండ్రి అనారోగ్యంతో చనిపోవడంతో చదువు మధ్యలోనే ఆపేశాడు. ఖాళీ సమయాల్లో తన తల్లికి వ్యవసాయంలో చేదోడు వాదోడుగా ఉంటూ తన తమ్ముడితో పాటు డెకరేషన్ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. మహేష్కు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఇచ్చే నంది అవార్డు కూడా వచ్చింది. పద్యాలైనా మాటలైనా పాటలైనా అలవోకగా రివర్స్లో పాడిస్తుంటాడు. మీరు చూడండి జై హే తెలంగాణ గీతాన్ని ఎంత సులభంగా రివర్స్లో పాడుతున్నాడు. జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం, ముకోటి గొంతుకలు ఒక్కటైన చేతనం, తరతరాల చరిత గల తల్లి నీ రాజ్యనం, 10 జిల్లల నీ పిల్లలు ప్రణమిల్లిన శుభతరుణం, జై తెలంగాణ జై జై తెలంగాణ. రివర్స్. యజయ హజే నగాలం తెనని జయ జనంతకే టిక్కోము తూగలు కాటివకొయిన ఐచనంత, రతరతాల రిత చెలగాలిత్త నీ మునజర దిపలలజీ నీలలు పీనం ప్రిలిన ఈ బజరంత, జై నగాలంతే జై జై నగాలంతే. సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం ఆమ్డోర్ గ్రామానికి చెందిన మేదరి మహేష్ అసలు స్పష్టంగా కరెక్ట్గా పలకడమే కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. కానీ పాట పాడినా పద్యం చెప్పినా మాట మాట్లాడినా ఏది కూడా రివర్స్గా ఎలాంటి తప్పులు లేకుండా క్లారిటీగా క్వాలిటీగా మాట్లాడుతున్నాడు. ఆ మహేష్ని అడిగి అసలు ఏ విధంగా నేర్చుకున్నాడు, నిజంగా ఒక పద్యం పాడిపిద్దాం, తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మహేష్, నిజంగానే అసలు వృత్తి అంటే ఇంతవరకు చదువుకున్నావు నువ్వు? నేను డిగ్రీ డిస్కంటిన్యూ అంటే ఇంటర్ కంప్లీట్ చేసినాను. మిగతా ఫాదర్ ఎక్స్పైర్ అయినా డిగ్రీ ఆపేసిన. ఇప్పుడు డెకరేషన్స్ చేస్తున్నా ప్రజెంట్. ఏమైనా ఈవెంట్స్ ఉంటే ఇట్లనే వెళ్తా. అంటే ఒక పద్యం, నిజంగానే ఒక పద్యము నీకు నచ్చిన ఒక పద్యం, ఉప్పు కప్పు రంబు పద్యము ముందుగా పాడు, ఆ తర్వాత రివర్స్లో ఎట్లా పాడుతూ మేము చూస్తాం. ఉప్పు కప్పు రంబు నొక్క పోలిక నుండు చూడ చూడ రుచుల జాడవేరు, పురుషులందు పుణ్య పురుషులు వేరయ విశ్వదాభిరామ వినురవేమ, పువ్వు పుక్కంబూర కావులకెన్పొండువు డాచు డాచు చులురు డాజురయ్యవే, శిల్పుంద్యాపు న్యాపు శిల్పురయ్యలే శ్వావి బీదమార నరువిమావే. ఇప్పుడు నిజంగానే ఒక పద్యం అయిపోయింది. మామూలుగా మీరు డెకరేషన్ చేస్తారు కాబట్టి డెకరేషన్లో అమ్మాయి అబ్బాయి వరుడు వధువు ఉంటుంది. వాళ్ళు నిజంగానే అక్కడికి వచ్చిన ఎవరైతే పూజారి ఉంటాడు కదా, వాళ్ళిద్దరికి కూడా పెళ్లి చేస్తుంటాడు. అదొకటి ఏ విధంగా పెళ్లి చేస్తుంటాడో అది చెప్పి మాకు రివర్సల్ చెప్పండి. అంటే నార్మల్ పంతులు 2 లైన్లు మాటలు అని చెప్పి, ఓం శుక్లాం వరదనం విష్ణుం శశివర్ణం శత్రుభుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నో ప్రశాంతయే. రివర్స్ చెప్పి, ఓం క్లం శూర్ణం వాష్ణం వే శిశద్రం వత్తుర్ష జంబు సర్ణవజ్ఞం వి హేజ వాసజ్ఞబు ప్రతిహేతశ. ఓకే, అంటే ఈ యొక్క రివర్స్ చదవడమే కావచ్చు, పాడమే కావచ్చు, దీనికి ఏమైనా గురువు ఉన్నారా, లేకుంటే ఎలా నేర్చుకున్నావు? గురువు అనేది ఏం లేదన్న, నేనే ప్రాక్టీస్ చిన్నప్పటి నుండి. అంటే కంపల్సరీ ఇది నేర్చుకోవాలన్నట్టు ఏం నేర్చుకోలే, ఇట్లా సీక్రెట్స్ ఫ్రెండ్స్తో మాట్లాడడం అట్లా ట్రై చేసినాం. సో రోజు రోజుకి అదే కొంచెం డెవలప్ అయిపోయింది. అంటే ఈ యొక్క రివర్స్ మాట్లాడడం వల్ల మీ ఫ్రెండ్సే కావచ్చు, బంధువులే కావచ్చు, మీ మదరే కావచ్చు, ఫాదర్ ఇటువంటి వాళ్ళు ఏమైనా ఇబ్బంది పడుతున్నారా? నిజంగానే స్పష్టంగా చాలామంది కూడా తెలుగే కానీ తమ నచ్చిన భాష కావచ్చు, లేకుంటే ఇంకేదైనా కానీ మామూలుగా మాట్లాడే సమయంలో కూడా కొంత తప్పు ఒప్పులు వస్తుంటాయి. మీరు రివర్స్ మాట్లాడడం వల్ల తప్పు కరెక్ట్ క్లారిటీ ఉందండి? తప్పులు అయితే ఏం లేవన్నా. నేను 8th 9th క్లాస్లో ఇప్పుడు డిస్ట్రిక్ట్ సైన్స్ ఫేర్ అయింది, అక్కడ నాకు చెక్ చేసుకుని మరి డిస్ట్రిక్ట్ ఫస్ట్ ప్రైజ్ ఇచ్చారు రివర్స్. అండ్ తెలంగాణలో కూడా ఫోక్ ఆర్ట్స్ అకాడమీ నుండి శివనంది అవార్డు కూడా తీసుకున్నా.
ఏ సంవత్సరంలో నంది అవార్డు తీసుకున్నావు, ఆ తర్వాత ఎందుకోసం ఆ నంది అవార్డు ఇవ్వడం జరిగింది? ఈ రివర్స్ మొత్తం రివర్స్ పాటలకి అన్నీ నాకు వచ్చిన ప్రతి అవార్డు ప్రతి పేరు కూడా రివర్స్ మాటలకు రివర్స్ పాటలకే వచ్చినాయి. అప్పుడు అక్కడికి పోయినప్పుడు నంది అవార్డు తీసుకున్నప్పుడు ఏం పాట పాడావు? అప్పుడు సామజవరగమన సాంగ్ పాడిన. నీళ్ళ కరెక్టా రివర్సా? ముందు కరెక్ట్. అలా వైకుంఠపురం నుండి నీ కళని పట్టుకు వదలనన్నవి చూడే నా కళ్ళు, ఆ చూపులనలా తొక్కుకు వెళ్ళకు దయలేదా అసలు, నీ కళ్ళకి కావాలి కాస్త ఏ కాటుకల నా కలలు, నువ్వు నులుముతుంటే ఎర్రగా కంది చిందే నేసెగల్, నా ఊపిరి గాలికి ఉయ్యాలలోగుతూ ఉంటే ఉంగురులు, నువ్వు నెట్టేస్తే ఎలా నిట్టుచోవట్టే నిష్ఠురపు విలవిలలు, సామజవర గమన నిన్ను చూసి ఆగగలనా, మనసు మీద వయసుకున్న అదుపు చెప్పతగున. రివర్స్ నీళ్ళనిక కుట్టు పదాలను విన్న అడేచు నా లుక్క ఆన్లపుచుల కుక్కుత కుల్లవే యదదా లేలు సహా, నీళ్ళకి కలివక స్తాక ఏటుక కల నాలులక ఉనుములు నుంటే తూగరయంది కాందేచి నేలుగ, నారిపి ఉలికి గయాలటు గూటేవు ఉంగ్లురుగు, ఉనుటెస్తే నెల ఏటుర్చనుటేవు అష్టురపు విలవిలులవే, జామ సరవన మగాను నిశీచుగా హలనగా సునమదామె సోయకు నవ్వు పుదుహ పచ్చెనగుత, జామ సరవన మగాను నిశీచుగా హలనగా సునమదామె సోయకు నవ్వు పుదుహ పచ్చెనగుత. ఓకే, తెలుగులో మనకు 56 అక్షరాలు ఉంటాయి. నిజంగా తెలుగు 56 ఓనమాలు రివర్స్లు చెప్పగలవు? అవి నార్మల్ కాదు, రివర్స్ నుండి ఎట్లా వస్తాయి? అంటే ఆనే వస్తుంది రివర్స్లో, అట్లా కాదు. ఏమైనా 2 వర్డ్స్ అమ్మ మా చెల్లెలు లుల్లచే తిన్నవా వనతి అట్లా అంటే రివర్స్ వస్తాయి. అవి ఓనమాలు కాకుండా 2 సెంటెన్సెస్ కంపల్సరీ ఉండాలి, 2 కానీ 3 కానీ ఉంటాయి. ఓకే, అమ్మ నువ్వు ఏ విధంగా ఉల్టా మాట్లాడతారు? అమ్మ మా నాన్న నాన్న, చెల్లెలు లుల్లెచే, తమ్ముడు డుమ్ముతా అట్లా ఈ విధంగా. నిజంగా వ్యవసాయం ఒక మామూలుగా వ్యవసాయదారులు పనిముట్లు తయారు చేయడంలో ఉంటుంది, లేకుంటే నాగలి అని ఉంటుంది అనుకో, నాగలిని ఉల్టా అంటే ఏ విధంగా రివర్సు? లీగన నాగలి లీగన అట్లా. ఓకే, ఏదైనా మీరు ముందుగా క్లియర్ చేసి దాని తర్వాత రివర్స్ చెప్పగలుగుతారు అంటే రివర్స్ నుంచి మళ్ళీ ముందుకు వచ్చే మన ఆలోచన చేసేటప్పుడు ఏం లేదు, నేను ఏది చెప్పినా రివర్స్ అంటే స్ట్రైట్ కూడా చెప్పగలుగుతా. ప్రజెంట్ ఏంటంటే ఇప్పుడు నార్మల్గా ఇప్పుడు చెప్పిన వర్డ్స్ అన్ని కూడా రివర్స్. నేను ఏంటంటే ఎనీ టైంలో నాకు ఏదైనా మాట్లాడుతుంటే కదా రివర్స్లో కూడా నాకు ఇట్లా వచ్చేస్తుంది, వింటున్నా కూడా సేమ్ రివర్స్లో కూడా నాకు అర్థమైపోతుంది అనమాట. దానికి సపరేట్ టైం తీసుకొని మళ్ళీ రివర్స్ చేసుకోవడం ఏమి ఉండదు, ఏదైనా సరే వితిన్ సెకండ్స్లో చెప్పేస్తాను. ఓకే, ఇట్లా రివర్స్ చెప్పడం వల్ల అంటే నువ్వు ఏదైనా కావాలని ప్రత్యేకత గుర్తింపు పొందాలనుకున్నావా, లేకుంటే ప్రభుత్వం నుంచి ఏమన్నా నిజంగా రివర్స్ చెప్పడం వల్ల మిగతా స్నేహితులకి కావచ్చు, లేకుంటే సమాజానికి కావచ్చు ఏమైనా ఉపయోగపడే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయా, లేకుంటే రివర్స్ చెప్పాలి చేయాలనే తాపత్రయం ఎందుకు వచ్చింది? రివర్స్ చెప్పాలి చేయాలంటే చిన్నప్పటి నుండి అదే స్కూల్ డేస్లలో చేసేటప్పుడు స్టేజ్ ప్రోగ్రామ్ చేసేటోని, పాటలు పాడడం కానీ అట్లా ఏమన్నా చేసేటప్పుడు అందరితో పాటు నేను కూడా పాడేటోని. నన్ను కూడా అందరు లైట్గా పెద్దగా మనకు ఫోకస్ చేసేవారు అట్లా చేయలేరు అనమాట. రివర్స్ మాటలు మాట్లాడేటోళ్ళం కదా, దాంట్లో చిన్న తెలంగాణ సాంగ్లో అప్పట్లో తరతరాల చరిత గల అని ఒక లైన్ రివర్స్లో ట్రై చేసిన, రతరతాల రిత చెల్లగా లిత్తాన్ని జమ్నర్ అని. అట్లా ఒకసారి టీచర్స్ దగ్గర ట్రై చేసి బాగుంది ఇట్లా కొంచెం ఎంకరేజ్ చేసినట్టు చేసారు. కొంచెం దాని మీద ఇంట్రెస్ట్ ఎక్కువ అనిపించింది. సో అందరిలాగా ఉంటే ఎవరు మనల్ని పట్టించుకుంటే కొంచెం డిఫరెంట్ ట్రై చేద్దాం అన్నట్టు అప్పటి నుండి కొంచెం రివర్స్లో ట్రై చేసిన అనమాట. ఓకే, తెలంగాణ మూమెంట్ అంటే తెలంగాణ రావాలనే ఆకాంక్ష సమయంలో మీరు అసలు తెలంగాణ ఏ పాట పాడారు? అది తెలంగాణ రాష్ట్ర గీతం జయ జయ హే తెలంగాణలో ఒక లైన్ అనమాట. ఓకే, రాష్ట్ర ముఖ్యమంత్రి తెలంగాణ వచ్చింది, రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ చంద్రశేఖరరావు ముఖ్యమంత్రి అయ్యాడు. ముఖ్యమంత్రిగా చేసిన డెవలప్మెంట్ మీద నీకు నచ్చింది సెంటెన్సెస్ కావచ్చు, సాంగే కానీ లేకుంటే ఆయన సందర్భంలో ఏదైనా కావచ్చు. కొన్ని మంచి పథకాలు అయితే కొన్ని పేద ప్రజలకైతే యూజ్ అయినాయి. సో ఇదే కళ్యాణ లక్ష్మి కావచ్చు, నెక్స్ట్ మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, చెరువు కుంటలు మంచిగా చేయడం, ఇంటింటికి నల్లాలు, ఇట్లా కొన్ని పథకాలు కేసీఆర్ పెట్టినాయి బాగానే ఉన్నాయి. కానీ మ్యాక్సిమం ఏంటంటే కేసీఆర్ ప్రభుత్వంలో ఎక్కువ డెవలప్మెంట్ అనిపించలేదు, నచ్చలేదు. ఇప్పుడు వచ్చిన మన రేవంత్ అన్న అయితే ఇచ్చి పడేస్తుంది మొత్తం సూపర్. ఓకే, ఏమి ఇచ్చిండు నిజంగా రేవంత్ రెడ్డి? మా అంటే వచ్చే అధికారంలోకి వచ్చి 8 మాసాలు అవుతున్నది. 8 మాసాల్లో అంటే 9 ఏళ్ళు కేసీఆర్ది నచ్చలేదు, 8 మాసాల్లో మీకు నచ్చిన అంశం ఏంటి? ఇప్పుడు రాగానే ఆర్టీసీ బస్సు ఫ్రీ మహిళలకు పెట్టిండు, నెక్స్ట్ గ్యాస్ 500, ఇంకేందంటే ఇప్పుడు రుణమాఫీలు, అన్ని రుణమాఫీలు చెప్పిన టైంలో రుణమాఫీలు కూడా చేసిండు. నెక్స్ట్ హైడ్రా, ప్రతి కబ్జాలలో ఉన్న ప్రతి ల్యాండ్ని కూడా ఎంత కన్స్ట్రక్షన్ ఉన్నా హీరో నాగార్జున కూడా ఫంక్షనల్ గోల్ కొట్టిందంటే
చాలా మంచి వర్క్ చేస్తున్నాడు. ఇట్లాంటి నాయకులు మన తెలంగాణ ప్రభుత్వానికి కావాల్సిన నాయకులు రేవంత్ రెడ్డి అలాంటి వాళ్ళు కావాలి. ఓకే, నిజంగానే ఇప్పుడు రైతు రుణమాఫీ అయింది అంటే 1,50,000 నుంచి 2 లక్షల వరకు రుణమాఫీ చేసిండు. దాన్ని రివర్స్ ఎలా రివర్స్లో చెప్పు. ನಮ್ಮನ್ ಕ್ಯಾಮುಂತ್ರಿಮ ತುವರೆ ಡಿರೆ ಅರುಗ ತುಲರನ್ ದಾಹಕಿರಿ ರನುಮಿಫಾ ನಪ್ಪಿಚೆ ಲೋಟಮ డూసిచే ఇట్లా ఈ సీచందుకున కున లాచ సంతోషంగా దీవు. రేవంత్ రెడ్డి చేసిన ప్రసంగంలో మామూలుగా చాలా సందర్భంగా ప్రసంగం చేస్తుంటాడు ఎలక్షన్లు అప్పుడు చేసి ఆ ప్రసంగాన్ని తర్వాత అధికారులకు వచ్చినాక నిలబెట్టుకుంటున్నాడు. అది చెప్పిన తర్వాత రివర్సల్ చెప్పాడు. ఇప్పుడు ఇచ్చిన మాట అయితే ప్రతిదీ కూడా ఒకటి 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 అట్లా చేసుకుంటూ వస్తుండ్రు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు. సో రుణమాఫీ కావచ్చు, ఇట్లనే రైతులకు రుణమాఫీ, హైడ్రా కావచ్చు, ఫ్రీ బస్సులు కావచ్చు, 500 గ్యాస్ సిలిండర్ కావచ్చు, ఇట్లా ఒక్కొక్కటి చేసుకుంటూ వస్తుండు. అన్నీ మంచిగా అనిపిస్తున్నాయి. దీని రివర్స్లో చెప్పాలి. తులం దాహగిరి రణుమీఫా తచివు సుబ్బ హిమకులగల, నెక్స్ట్ తచివు సుబ్బ, నెక్స్ట్ తచివు అదే ఉచితంగా విద్యుత్ అందరికీ. ఇప్పుడు మాకు కూడా 0 బిల్ వస్తుంది. దాహగిరి తచివు తుజ్జువి డూరక దువేందావుకుల సుగండ్ ఎల్రసి ఇట్లా నియాంచికమా సూచనీతు చూడొచ్చు. మనము తెలుగు స్పష్టంగా ముందుకు చదువుతుంటే మనకు క్లారిటీ కనిపిస్తుంది. ఆ తర్వాత పద్యాలే కావచ్చు, పాటలే కానీ, ఒక రాజకీయ నాయకుడు చేసే ప్రసంగాలతో ప్రతిదీ ఏదైనా సరే మనము ఎప్పుడైతే ముందుకు పాట పాడినా మాట మాట్లాడినా కానీ సెకండ్లలోనే రివర్స్ చెప్పే మహేష్ని మనం చూడడం జరిగింది. కెమెరామెన్ కృష్ణతో దుర్గారెడ్డి, బిగ్ టీవీ, పటంచేరు. For more videos like this, subscribe Big TV channel.